motherfucker. The king is back. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పైడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక వీడియో యొక్క ఉద్దేశం ఏమైందిరా కేసుగా పరం పోయింది. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పైడిపల్లి యూట్యూబ్ ఛానల్. చాలా మంది లోన్లు తీసుకుంటారు, కార్ లోన్లు తీసుకుంటారు, బైక్ లోన్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిస్థితులు తారుమారు అవుతుంటాయి అనమాట. ఆ తారుమారే క్రమంలో కొంతమంది ఒక నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు ఈఎంఐలు కట్టలేకపోతుంటారు. అటువంటి కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఏం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉందనేది ఒక్కసారి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. ఆ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి యొక్క బండి కానీ కార్ కానీ సీజ్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ తను ఎటువంటి ఈఎంఐలు కట్టలేని పొజిషన్ లో ఉన్నా సరే అతని బైక్ ని సీజ్ చేయడానికి కానీ కార్ని సీజ్ చేయడానికి కానీ అవకాశం లేదు. సదరుగా అసలు వీళ్ళు చేయాల్సిన విధి విధానం ఎలా ఉండాలి అంటే మీతో పొలైట్ గా మాట్లాడాలి, మిమ్మల్ని దూషించడం కానీ, మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ, లేదా మీ మీద పడి అరవటం కానీ ఇంకేదైనా చేస్తే మాత్రం వీళ్ళ మీద కేసులు అయితే పెట్టచ్చు. ఏదైతే బ్యాంక్ తరపు నుంచి వచ్చే ఏజెంట్స్ పైన మీరు ఈజీగా అనేది కేసు పెట్టచ్చు. దానికి కావాల్సిన ప్రూఫ్స్ అనేది మీ ఫోన్ ద్వారా మీరు రికార్డ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవిడెన్స్ చూపించకుండా మనం మాట్లాడడానికి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవిడెన్స్ అనేది తీసుకోండి. ఇది ఆర్బీఐ మాత్రమే తెలిపింది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అది ఏ విధంగా అంటే మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నారు, మీరు ఒక 3 నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు. మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటే రోడ్డు నడి మధ్యలో కారు ఆపేసి బయటికి లాగి కారు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ యాడ్లో పెట్టుకోవడం కానీ ఏంటి, లేకపోతే ఇంకెక్కడైనా సరే మీరు కార్ పార్క్ చేస్తుంటే వచ్చి దౌర్జన్యంగా తాళాలు లాక్కోవడం, తీసుకెళ్ళిపోవడం కానీ ఇలాంటి పరమైన కనుక చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. 100% వాళ్ళ యొక్క జాబ్ పోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ మీద కూడా ₹1,00,000 వరకు జరిమానా అనేది పడుతుంది. ఇలాంటి విషయాలు ఎవరికి తెలియక చాలా మంది ఏంటంటే భయపడిపోయి వాడు ఏదైనా సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ కి పరుగులు పెడుతున్నారు. ఈ నా కొడుకులు ఎలా ఉంటున్నారంటే లోన్ ఇచ్చేంత వరకు మీకు 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, 3,00,000 ఇస్తాం అని ఎందుకంటారో తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 మీరు లోన్ తీసుకున్నారంటే మీ ₹1,00,000 లోను తీరాలి అంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం పెడతారు. ఈ 3 నుంచి 5 సంవత్సరాల్లో మీరు కట్టేది అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వడ్డీ కడతారో తెలుసా? మీరు ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹1,70,000 అమౌంట్ మీరు ఎక్సెస్ కట్టాల్సి వస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, అలాగే గరికపాటి వారు చెప్పారు, ఈఎంఐ అంటే మన మార్చుకు మనమే నెలలా పెట్టుకున్నట్టు అని చెప్పి. అది నిజం అండి. ఎందుకంటే ఈ బ్యాంకు వాళ్ళు చూసే లూటీ మామూలు లూటీ కాదు. ప్రాపర్టీ లోన్స్ కానీ ఇలాంటి వెహికల్ లోన్స్ కానీ మీరు ప్రతి నెల కట్టండి. ఏదో ఒక 2 నెలలు మిస్ అయింది అనుకోండి, అసలు మీ మీదకి ఎటువంటి కాల్స్ వస్తాయి, ఎటువంటి ఇదిగా వస్తాయి అంటే అంతగా వస్తాయి. ఇంకొకటి మేజర్ గా గుర్తుపెట్టుకో, ఒకవేళ చెక్ బౌన్స్ అయిందని చెప్పి చెక్ బౌన్స్ ఛార్జెస్ వేయడానికి కూడా అవకాశం లేదు. అది కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. దీనికి మాత్రం ఆర్బీఐని అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ లోన్ కట్టలేదు అనుకోండి, సదరు బ్యాంక్ వెళ్ళి మీ యొక్క పరిస్థితిని వివరించండి. అయ్యా నాకు ఇది ఫైనాన్షియల్ స్ట్రగుల్, లేదా నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, లేదా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇలా సోన్ మీ ప్రాబ్లమ్ ఎస్కలేట్ చేసి అక్కడ ఉన్న ఈఎంఐ పీరియడ్ పెంచడం కానీ, లేదా ఈఎంఐ ఏంటి అమౌంట్ తగ్గించి మీరు టెన్యూర్ పెంచుకోవచ్చు. లేదా ఇంకా మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే ఆ అమౌంట్ ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ రీపే చేస్తానంటాం. ఇలా మీరు పెట్టుకుంటూ పోతే మీ యొక్క ప్రాబ్లం అనేది షార్ట్ అవుట్ అవుతుంది 100%. అలా కాకుండా వీళ్ళు వచ్చి అసలు వీళ్ళు ఎక్కడ బండి సీజ్ చేయాలంటే మనం ఇంటి దగ్గర ఉండంగా మనకి ఒక 3 సార్లు నోటీస్ పంపించిన మన రెస్పాండ్ కాక
వాళ్ళు మన ఇంటి దగ్గరకొచ్చి మనకు కాల్ చేసి, "అయ్యా నేను పలానా రోజొచ్చి మేము వెహికల్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం" అని మన పర్మిషన్ అడిగితే, మనం టైం చెప్తే ఆ టైంకొచ్చి వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళాలి. ఇలా కాకుండా నడి రోడ్డు మీద ఆపితే, "మేము తీసుకెళ్తాను" అంటే అసలది ఎంత మాత్రము కుదరదు. అది ఎంత మాత్రం తప్పు. ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేయడం కొంతమంది ఏజెంట్ నా కొడుకులుంటారు. వీళ్ళేంటంటే పెద్ద పోటుగాళ్ళలాగా బ్యాంకంతా ఈళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకునేవాళ్ళు, బ్యాంకంతా ఈళ్ళే నడిపించే వాళ్ళలాగా సదరు కస్టమర్ పైన దురుసుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసల ఎంత నీచంగా మాట్లాడతారంటే గతంలో కూడా మన ఛానెల్‌లో చూసుకుంటే ఐడీఎఫ్‌సి మీద నేనొక వీడియో చేయటం జరిగింది. ఐడీఎఫ్‌సి యొక్క లోన్ వాడు అసల పెల్లాలనే తల్లుల్ని గూడా ఎంత వక్రంగా, ఎంత నీచంగా మాట్లాడారంటే అంత నీచంగా మాట్లాడారు. మళ్ళీ బ్యాంక్‌కెళ్తే మేము మాట్లాడలేదు, మాకు తెలీదు, మాకు సంబంధం లేదని జెప్పేసి ఇలా ఎస్కేప్ అవుతున్నారు. ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ అయితే కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఇట్లాగా ఏ సదరు కస్టమర్ ఇబ్బంది పడ్డా గాని, మీ ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు కంప్లెయింట్ చేయొచ్చు. పలానా బ్యాంక్‌లో మేము లోన్ తీసుకున్నాం. ఇట్లాంటి సో ఆన్ సో ఆన్. కానీ మీరు చేయాల్సిన మేజర్ పనేంటంటే, ఖచ్చితంగా మీరు ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి. మీకు ఒక ఎంప్లాయీ కాల్ చేసి దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటే, వాడి యొక్క కాల్ రికార్డ్స్‌ని మీరు పెట్టుకోండి. అతని నంబర్ దాచిపెట్టుకోండి. అతని పేరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఏజెంట్ ఇంటికొచ్చాడంటే ఒక ఫోన్ తీసుకొని ఒక కెమెరాతో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా వాళ్ళే నోరు మూసుకొని కూర్చుంటారు. మీరు యాస్ పర్ బ్యాంక్ గైడ్‌లైన్స్ కంటే కూడా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని ఒకసారి తూచా తప్పకుండా చదవండి. చదివితే మీరు ఆ టైంలో ఎలా ప్రవర్తించాలనేది మీకు తెలుస్తుంది. ఇదేంటంటే నేనేదో బ్యాంక్ లోన్‌లు ఎగ్గొట్టమని చెప్పట్లేదు. ఎవరైతే నిజంగా ప్రాబ్లమ్స్ పాపం ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. వాళ్ళ హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయిందంట. వాళ్ళ హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయ్యి దాదాపు ఒక 6 మంత్స్ పాటు ఈఎంఐ కట్టలేదు. తర్వాత ఆయనేదో వాళ్ళ అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నారని జెప్పేసి వెళ్తూ మరి ఏదో ఒక రూపాయి వస్తుంది గదా! అని జెప్పి ఒక నలుగురు ప్యాసింజర్లు ఎక్కించుకొని వెళ్తుంటే హైదరాబాద్ పోతుంటే మధ్యలో ఈ కారుకి సంబంధించినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్స్ వాళ్ళు అడ్డుకొని ఆ కారుని స్వాధా జేసుకోవటం. అతను వాళ్ళని నడి రోడ్డు మీద దింపడం. అతను మళ్ళీ వెళ్లి వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే, "నువ్వు పూర్తి అమౌంట్ కడితే గాని మేము కారు ఇవ్వము" అంటాం. ఆ తర్వాత ఈళ్ళేదో ఒకటి చేసి 5 ఈఎంఐలు కడతానంటే, ఆ 5 ఈఎంఐలు కట్టించుకొని కారు ఇవ్వటం. కారు ఇచ్చిన తర్వాత కారుకి సమ్ డ్యామేజెస్ ఉంటాయి. ఏంటంటే వీళ్ళు స్వాధా చేసుకునేటప్పుడే ఈళ్ళ దగ్గర ఏం చేసుకున్నారో తెలీదు. ఆ కారు అద్దాలు పగలగొట్టడం, అదే సైడ్ మిర్రర్ పగిలిపోవటం, ఇంకా స్క్రాచెస్ పడటం అలాంటివి జరిగినాయంట. ఇలాంటివి రాకుండా ఉండాలంటే, ఆ టైంలో మీరు ఏ విధంగా చేయాలి? మళ్ళీ వీళ్ళు వచ్చేవాళ్ళు కూడా 6, 7గురొచ్చి కారు దౌర్జన్యంగా లాక్కుపోయారంట. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి వాస్తవంగా అయితే. కానీ యాక్షన్ తీసుకోవడానికి పోలీసుల దగ్గరికెళ్తే కూడా సరైన రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది ఆ రోజు. పాపం వాళ్ళకి. ఆ తర్వాత మనకు తెలిసిన తర్వాత మనం ఈ విధంగా వాడితో కూడా మాట్లాడాం. వాడు మన ఫోన్ ఎత్తాలంటేనే ఉచ్చబోసుకునేలా అయిపోయింది ఆడి పరిస్థితి. ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాం. కానీ ఎవరికీ తెలియట్లా. రాత్రి ఒకతను కామెంట్ పెట్టాడు. "అయ్యా మీరేం ఊరికే చేయట్లేదు గదా! మీరు రూ. 100 తీసుకుంటున్నారు గదా! కాల్ మాట్లాడడానికి." ఎంతమంది ఏస్తున్నారండి రూ. 100 మీకు తెలుసా? మీకు తెలుసా? రోజుకి ఎన్ని కాల్స్ మాట్లాడతానని మీకు తెలుసా? నేను అందుకే అలా ఎడుతున్నానని చెప్పేసి లేటెస్ట్ వీడియోలో పే 100 కూడా తీసేసినాను. తీసేసి అసలు నేను కాల్ చేయమని పెట్టలేదు అది. ఎవరైనా ఏస్తే ఒక రూ. 10, రూ. 20 ఫోన్‌పే ద్వారా ఏస్తారు. ఏదైనా ఒక 10 మందికి ఏదైనా చేయొచ్చు అని ఒక ఉద్దేశ్యంతో మనం చేసే పని ఇంకొంచెం బెటర్‌గా చేయాలనే ఒక ఉద్దేశ్యంతో నేనేదో ఏడిస్తే, దానికి కూడా వాడు ఏడుస్తున్నారేందయ్యా నాకర్థం కాదు. ఇప్పుడు డొనేషన్ కలెక్ట్ చేస్తాం. డొనేషన్ కలెక్షన్ ఎవరు చేస్తారంటే నాలాంటి చిన్న చిన్న ఛానెల్స్ డొనేషన్స్ కలెక్ట్ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే ఛానెల్ యొక్క అభివృద్ధి కోసం. ఎందుకంటే ఇప్పుడు పగిడిపల్లి సేవా సమితి అనే దాన్ని ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇది మేజర్‌గా ఎవరైతే ఈ లోన్స్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారో, ఈ ఏజెంట్స్ ఎంత వేధిస్తున్నారో, వాళ్ళందరికీ ఏదో చేదోడు వాదోడుగా ఉండాలి. అక్కడికెళ్లి మనం మాట్లాడగలగాలి అంటే మనకొక సంస్థ ఉండాలి. మన మాట ఎవరైనా వినాలి. మన కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేయాలి అంటే మనకు సంస్థగా రూపొందన చెందాలి. దానికోసం అని జెప్పేసి నేనేదో చిన్న వయసు నాది. మహా అయితే ఒక 34 ఇయర్స్ ఏజ్. ఈ ఏజ్‌లోనే ఈ కార్యాన్ని చుట్టుకొని, తలకు మించిన భారం పెట్టుకొని, ఏదో రకంగా చేయాలని చూస్తున్నాను నేను. ఒక కులానికి ఒక కులం, ఒక మతం లేదా ఒక ప్రాంతం అంటే పైసలు పుడతాయేమో గానీ, ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయపడాలి అంటే మనుషులెవ్వరు లేరు. వాస్తవంగా చెప్తున్నా గదా! మనుషులెవ్వరు లేరు. అటువంటి దుస్థితి అనేది ఈరోజు
ఈ సొసైటీలో ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు మీకు నచ్చితే హెల్ప్ చేయండి, లేకపోతే మానేసేయండి. అంతేగాని పిచ్చి పులిహార కామెంట్లు పెట్టద్దు. అలాంటి కామెంట్ పెడితే ఏమవుతుందంటే నాకేం కాదు, నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసేవాడు ఆ కామెంట్ చూసి నిజంగా నన్ను కూడా అదే టైప్ అనుకొని అతను మన దగ్గరకు అప్రోచ్ అవ్వలేడు. తర్వాత ఏదో రకంగా ఏదో ఒకటి అయిపోతారా, అయిపోయిన తర్వాత నీలాంటోడి కళ్ళు చల్లబడతాయి అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీరు పెట్టుకున్నంత మాత్రం పీకే పంగ ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ ఛానల్ ఏంటంటే నాతో ట్రావెల్ చేసే వాళ్ళ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ కేసు మల్లికార్జున గారు కరీంనగర్ ఆయన కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 13,000 కేసులు నేను తీసుకున్నాను, చేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ ఈ రోజు ఎదురోడు ఇచ్చే సొమ్ము గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా నా ఇంట్లో డబ్బులే తగలబెట్టుకుంటున్నాను ఈ ఛానల్ మీద. దయచేసి అర్థం చేసుకోండి. కామెంట్ పెట్టే ముందు బుర్ర పెట్టి ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఏంటంటే ఒక 20,000, 30,000 సబ్స్క్రైబర్స్ అవ్వంగానే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవటం, టెలిగ్రామ్ గ్రూప్ లో తీసుకెళ్ళటం, బెట్టింగ్ యాప్స్ ఆడేయటం ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ నేను అలాంటివి ఏం చేయట్లేదు. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ఏదో బెట్టింగ్ యాప్స్ ఆడాలి లేకపోతే ఇంకోటి కాదండి. కనీసం వాస్తవికమైన నిజాలు, కొంచెం వల్గర్ కంటెంట్ దాంట్లో పెట్టాలి. వల్గర్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూపించిన కంటెంట్ దాంట్లో పెడతాను. దాంట్లో పెడతాను అంటే చూపించలేనిది అది. దయచేసి అటువంటి కంటెంట్ మీకు తెలిస్తే నిజంగా మీ రక్తం ఉడికిపోతుంది. అటువంటి కంటెంట్ కోసం ఖచ్చితంగా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే మీకు అంతా కూడా అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.